మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక బెటర్ కాన్సెప్ట్తో మీ ముందుకు రాబోతున్నాం. అది చెప్పడానికే మన ముందున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. సార్, మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి రీసెంట్గా చాలా వీడియోలు చేసుకున్నాం. ఎస్. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే, ఇది సెలబ్రిటీ అవ్వడం ఎలా, హీరో కానీ హీరోయిన్ కానీ. ఎస్. ఎలాగంటే సార్, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్. అంటే వాళ్ళు ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం కానీ, ఒక లో క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం కానీ కరెక్ట్ ఉంటారు. కానీ వాళ్ళకి సెలబ్రిటీ అవ్వాలి, ఒక హీరో అవ్వాలి, ఒక హీరోయిన్ అవ్వాలి, లేకపోతే ఒక రోల్ మోడల్ అవ్వాలి, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఇలా ఎన్నో రకాల పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. కానీ అవి నెరవేర్చుకోవడం మన స్థాయి కాదు. మన ఏ విధంగా అంటే, ఇది మన స్థాయికి మించినది, మనం చేయలేని పని, అసలు సాధ్యం కాని పని అని అనుకుంటూ ఉంటారు. అసలు అది సాధ్యం అవుతుంది అంటారా మన లా ఆఫ్ అట్రాక్షన్లో? దానికంటే ఏమన్నా సంథింగ్ ఒక రూట్ మ్యాప్ ఉందంటారా? చాలా మంది ఏంటంటే వాళ్ళ స్థితిగతుల్ని చూసుకుని మన వల్ల కాదు, మనకు ఆశ ఉంది కానీ మనకి సపోర్ట్ లేదు. ఎస్. పెద్ద పెద్ద వాళ్ళు సపోర్ట్ కావాలి దీనికి, లేకపోతే ఎట్లా అవుతాం, చాలా డబ్బు కావాలి, ఇట్లా అనుకుంటారు. అవును. అసలు కానే కాదు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. నువ్వు ఏం అవ్వాలనుకుంటావో దాని పట్ల అపారమైనటువంటి విశ్వాసం, గాఢమైనటువంటి కోరికలు, దాన్ని ప్రాణంగా తీసుకోవాలి. అంటే ఒక హీరోయిన్ అవుతారు చాలామంది, ఒక హీరో. మీకు ఒక ఉదాహరణతో సహా చెప్తాను, ఇది జరిగిందనమాట. ఓకే. అమెరికాలో ఆర్నాల్డ్ అని మనం హాలీవుడ్ యాక్టర్ని చూసి ఉంటాం, యాక్షన్ మూవీస్ గన్స్తో కాలుస్తుంటాడు. అవును సార్. అతను హీరో అవ్వాలని తన చిన్ననాటి 18 years వచ్చిన తర్వాత, అందుకైతే తను పశువులను కాసుకునేవారు విలేజ్, అక్కడ పల్లెటూరు వాతావరణంలో అమెరికాలో. సో ప్రతి స్టూడియోకి తిరిగాడు. ఓకే. అమెరికాలోని ప్రతి స్టూడియోకి తిరిగి నాకేదో పాత్ర ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్గా, హానెస్ట్గా అడిగాడు. వాళ్ళు నీ ఫేస్ అద్దంలో చూసుకో అని చెప్పి బయటికి గెంటేశారు. అలా తిరుగుతూనే ఉన్నాడు. ఒక అద్దం పట్టుకునే సైడ్ క్యారెక్టర్ని ఇవ్వమని, ఏదైనా వస్తువులు మోసేదాన్ని ఇవ్వమని చెప్పి అడిగేవాడు. అంటే ఆ విధంగా తర్వాత ఏదైనా చేయొచ్చని. అవును. కానీ అతన్ని బయటకు తోసేసి ఉమ్మేశారు మొహం మీద కూడా. నీ మొహాన్ని అద్దంలో చూసుకో, నువ్వు దేనికి పనికి రావు నువ్వు అని చెప్పేవాడు. అంటే తన హీరో అడగల, ఏదో ఒక పాత్ర అడిగాడు, నువ్వు దేనికి పనికిరావు అని ప్రతి స్టూడియో వాళ్ళు ఆల్మోస్ట్ 99%, 100% గెంటేశారు. సో దాని ఇంటికి వచ్చి చాలా డిప్రెషన్తో బాధపడుతున్నప్పుడు తన ఒక ఫ్రెండ్ ఇట్లా చూసి తనని చూసి, లేదు లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంది, నువ్వు ఏదైనా అవ్వచ్చు, అది తెలుసుకుంటే అవునా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని కలిసి తన ఫ్రెండ్ ద్వారా తన వేదన, కోరిక చెప్పుకున్నాడు. ఆ గురువు ఇచ్చిన గైడెన్స్ అతని జీవితాన్ని మార్చింది. కొన్ని నెలల పాటు విజువలైజేషన్ చేశాడు. అంటే ఆ థియేటర్స్లో తన పేరు వచ్చేటప్పుడు, హీరోగా తను ఆ తెర మీద కనిపిస్తున్నప్పుడు, ఆ జనాలందరూ పువ్వులు వేస్తున్నట్టుగా, వేలలు వేస్తున్నట్టుగా, తనను సన్మానిస్తున్నట్టుగా, అది 100 days ఆడినట్టుగా, ఆ విధంగా తను ఇమాజినేషన్ చేస్తూ ఉండేవాడు. ఓకే. ప్రతి నైట్. అట్లా ఒక 9 నెలలు గడిచాయి. 9వ నెల నుంచి ఎవరైతే గెంటేశారో ఆ స్టూడియో వాళ్ళు సూట్ కేసులు పట్టుకుని, డాలర్లు పట్టుకుని అతని ఇంటికి రావటం మొదలుపెట్టారు. ఎస్. తన ఇంటి మీద క్యూ కట్టారు. ఈసారి ఏమని అడుగుతున్నారు వాళ్ళు, మీరు హీరోగా నటించండి సార్ ప్లీజ్, మా సినిమాలో మీరే హీరో కావాలి. ఇలా గెంటేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేయటం మొదలుపెట్టారు. ఇది రియల్గా జరిగిందనమాట. సూట్ కేసులు పట్టుకుని డాలర్లు ప్రతి స్టూడియో వాళ్ళు క్యూ కట్టారు. తను ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంత అద్భుతంగా పనిచేస్తుందని తెలుసుకున్న తర్వాత అతని కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. ఈరోజు BBC ఇంటర్వ్యూస్లో కూడా తను చెప్తారు, నేను ఎలా అయ్యాను అంటే, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూనివర్స్ జ్ఞానం, అనంతమైనది, ఎలాంటి మూర్ఖుడినైనా సరే మార్చుతుంది. సో ఆ విధంగా తను విజువలైజేషన్లో ప్రాణం పెట్టేశాడు. ఆ వేలలు వేయటం, దండలు వేయటం, సన్మానించటం, ఆ థియేటర్ దగ్గరికి అనుకోకుండా సడన్గా సీక్రెట్గా తను వెళ్ళి చూసి ఆ జనాలు పడుతున్నటువంటి ఆ కేరింతలు చూడటం, ఆ విజువలైజేషన్లు చేశాడు. ప్రతి సినిమా అద్భుతంగా ఆడుతున్నట్టుగా, తనకు ఫ్యాన్స్ ఎక్కువగా అయిపోయి వాళ్ళంతా అతన్ని అభిమానిస్తున్నట్టుగా రియల్గా తను ప్రాణం పెట్టి ఊహించుకున్నాడు. అది 9 నెలల తర్వాత ఒక్కొక్కరిని కదిలించింది అనంత విశ్వశక్తి. గెంటేసిన వాడే మోకలిటం మొదలుపెట్టాడు సూట్ కేసులు పట్టుకుని, ప్లీజ్ సార్ నాకు అపాయం, మీకు కాల్ షీట్లు ఇవ్వండి. అది అతని జీవితంలో నిజంగా జరిగింది. ఇప్పుడు ఆయన యాక్షన్స్ మూవీ చేస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో
ఆ వ్యక్తి ఏంటంటే మన వల్ల కాదని 2-3 రోజులు ట్రై చేసిన తర్వాత ఆగిపోతాడు తెలియక. అవును సార్. సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు, సపోర్ట్, మోరల్ సపోర్ట్. మేజర్గా గైడెన్స్ కావాల్సింది మనీ కాదు, లేకపోతే పొలిటికల్ ఇది కాదు, పెద్ద వాళ్ళ అండ కాదు. ఆ వ్యక్తి సరైన వేలో యూనివర్స్ ద్వారా కనెక్ట్ అయ్యి సరైన ఆలోచనలు, తను హీరోయిన్ లేకపోతే ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీకి చైర్మన్, ఒక సెలబ్రిటీగా, యంగ్గా, అట్రాక్టివ్గా, ఆ చెడు శక్తులకు దూరంగా ఆ మనసుని అలా పెట్టినప్పుడు ప్రాణం పెట్టాలంటే ఏంటి, అది తప్ప రెండో ప్రపంచం కనిపించకూడదు. నీ స్వప్నమే నీకు కనిపిస్తుండాలి. ఏ పని చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా ఆ స్వప్నమే కనిపిస్తాలి నిరంతరం, అది రన్ అవుతూ ఉండాలి. ఒక మహిళ వంట చేస్తుందా, జాబ్ చేస్తుందా, ఏ పని చేస్తున్నా సరే ఆ హీరోయిన్గా ఊహించుకోవాలి. ఆ కంపెనీ యజమానిగా, కంపెనీ పెట్టి అనేక మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టుగా, తనను అందరూ అప్రిషియేట్ చేస్తున్నట్టుగా, పేరు ప్రఖ్యాతులు వచ్చినట్టుగా కనీసం విజువలైజేషన్లో నిరంతరం చూస్తుండాలి. సో ఈ విజువలైజేషన్ అనేది విశ్వంలోకి వెళ్ళి ఆ యూనివర్స్, ప్రపంచాన్ని, ఈ యాక్టర్స్ని, ఈ కంపెనీని, డబ్బుని, సంపదని, పంచభూతాలని చైతన్యపరిచి అవే కల్పిస్తుంది. ఆ స్థితి ఆ వస్తువు రూపంలో మనకి కనిపిస్తుంది. తర్వాత ఇదేంటి, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, ఎనర్జీ లెవెల్స్. మనం ఏదైనా కావచ్చు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నారు, సైంటిస్ట్. ఆయన సైంటిస్ట్ అవ్వకముందు ఈ విధంగానే తన మీద తను ప్రయోగం చేసుకున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, ఎనర్జీ లెవెల్స్. సైంటిస్ట్ తను అయ్యే ముందు కూడా కలలకు అనేవాడు. అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఏ వ్యక్తి అయినా పల్లెటూరులో పుట్టావా, పూరిగుడిసెలు పుట్టావా, నువ్వు ఎలా ఉన్నావు అనే సంబంధం లేదు. నీ కోరిక పట్ల విపరీతమైనటువంటి ప్రాణం పెట్టేసి ఆ గుణం ఉండాలి, దాన్ని ప్రేమించాలి, కావలసిన దాన్ని ప్రేమించాలి. ఆ విజువలైజేషన్లో చూడాలి, పదే చూడాలి. ఏ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నా ఖచ్చితంగా ఆ కోరికని పొందుతాడు. విశ్వాసం, నమ్మకం, దాన్నే ప్రాణంగా పెట్టి ఆ 70mm స్క్రీన్లో ఆ స్వప్నాన్ని చూస్తుండాలి. అది మన కళ్ళ ముందు ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా అవుతారు సంజయ్, ఎవరైనా సరే. కానీ బాగుంది సార్ మీరు చెప్పిన టెక్నిక్. ఇది విజువలైజేషన్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది. కానీ ఇక్కడ చూసుకుంటే మేజర్గా ఒక గురువు, ఒక బెటర్ గైడెన్స్, ఒక ఆయనకి ఆ పశువులు కాసుకునే సమయంలోనే విజువలైజేషన్ అంటే ఏంటో తెలియనప్పుడే ఒక గురువు పరిచయం అయ్యారు. ఆయన చెప్పిన ఈ పద్ధతి ద్వారా ఆయన ఒక హీరో అవ్వగలిగారు. కానీ ఒక బెటర్ గైడెన్స్ లేకపోతే ఎన్ని కళల కన్నా సరే జరగడం అనేది సాధ్యం కాదు. మీరు అన్నట్టుగా కొన్ని రోజులు చేస్తారు, కొన్ని నెలలు చేస్తారు, తర్వాత ఆగిపోతారు, ఇంకా కాని పని అని చెప్పేసి. కానీ గైడెన్స్ ఉండడం వల్ల ఎంతవరకు చేయాలి, ఎప్పటి వరకు చేయాలి, ఎలా చేయాలి అనేది కొన్ని పద్ధతులు ఉంటాయి. అవన్నీ పాటించి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా సెలబ్రిటీ అవ్వచ్చు. ఖచ్చితంగా అవుతారు సంజయ్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్.